వారిద్దరూ మిత్రులు. ఒక్క పార్టీ నుండి రాజ్యసభకు వెళ్లిన యోధులు ఇప్పుడు ప్రత్యర్థులయ్యారు. ఒకే చోటు నుండి 2 పార్టీల టిక్కెట్లతో పార్లమెంటుకు వెళ్లేందుకు పోటీ పడుతున్నారు. అసలు ఎవరు వీళ్ళు తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లో ఈ పేరు తెలియని వారుండరు. ఒక్క రాజకీయాల్లోనే కాదు, సేవా కార్యక్రమాలు చేయడంలో ఈయన ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. రాజకీయాల్లోకొచ్చి మరింత ప్రజాసేవ చెయ్యాలనే తపనతో నాడు నెల్లూరు జిల్లా నుండి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీన్ కట్ చేస్తే సరిగ్గా 5 ఏళ్లు కూడా పార్టీలో ఇమడలేకపోయారు. పార్టీకి రాజీనామా చేసి వేమిరెడ్డి దంపతులు టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. ఈ ఎన్నికల్లో వేమిరెడ్డి నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరఫున పోటీ చేస్తున్నట్లు దాదాపుగా ఖరారైంది. అంతేకాదు, ప్రశాంత్ రెడ్డి నెల్లూరు జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదే జరిగితే వేమిరెడ్డి వర్సెస్ సాయిరెడ్డిగా పరిస్థితులు కొనసాగనున్నాయి. వేమిరెడ్డికి ప్రజల్లో మంచి గుర్తింపుంది. విజయసాయిరెడ్డి ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండడన్న నానుడి కూడా ఉంది. అయితే వైసీపీ శ్రేణులు మాత్రం సాయిరెడ్డిపై వస్తున్న వార్తలన్నీ రూమర్స్ మాత్రమేనని కొట్టిపారేస్తున్నాయి. నెల్లూరులో 4 ఎమ్మెల్యేలు, ఎంపీ వేమిరెడ్డి, పలువురు ముఖ్యులు పార్టీని వీడిన తర్వాత వైసీపీ కాస్త బలహీనపడిందని గట్టిగానే చర్చలు జరిగాయి. అందుకే పార్టీలో పెద్ద తలకాయిగా ఉన్న విజయసాయిరెడ్డిని నెల్లూరు నుండి బరిలోకి దింపితే అన్ని విధాలుగా కలిసొస్తోందని హైకమాండ్ భావన. ఈ స్ట్రాటజీ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో మరి. మొత్తానికి మునిపటిలా నెల్లూరులో రాజకీయాలు ఉండవన్నది క్లియర్ కట్ గా అర్థమవుతోంది. ఫైనల్ గా ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.